ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షనే లేనప్పుడు ఏసీబీ ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అసలు మెడకాయ మీద తలకాయ నోడు పెడతాడా ఈ కేసు? అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. నరేందర్ మీద, లగచర్ల రైతుల మీద మొన్న చేసిండు. సరే 37 రోజులు కొట్లాడి 37వ రోజు ఇలా మా సోదరుడు బయటకు వచ్చిండు. మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఉద్యమ నాయకుడి సైనికులు. ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లస్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపడేటోడు లేడు. లీగల్గానే కొట్లాడతాం, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను బరాబర్ చెప్తున్నా, నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మస్థైర్యం ఎక్కువ. ఏ తప్పు చేయకపోయినా కేసు పెడతా అంటే పెట్టుకో, తప్పకుండా ప్రజలు అన్నీ కూడా అధ్యయనం చేస్తారు.